మా తరపున ఇందుకి కట్నం ఇచ్చావు కదా, అది మాకిష్టం లేదు. ఇదిగో నీ డబ్బు నువ్వు తీసుకో. ఏంటన్నా ఇది? తన సొంత చెల్లెలనుకుని ఇందుకి మా వారు కట్నమిస్తే దాన్ని మీరు తిరిగి ఇవ్వడం ఏంటి నాన్న? మీరు ఆయన్ని అవమానించినట్టు కాదా? ఆయన గారి సొమ్ముతో నా కూతురి కాపురాన్ని నిలబెట్టడం మాకు అవమానం కాదా భూమి? అత్తయ్య, మీరు అమాయకంగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అవును మరి, ఇప్పుడు ఆయన మీ ఆయన అయిపోయారు కదా, మరి ఆయన్ని నెత్తి మీద పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మర్చిపోకు భూమి, ఆయన మా శత్రువు. శత్రువా? శత్రువైతే మీరు ఆయన్ని ఈ ఇంటికి ఎందుకు ఆహ్వానించినట్టు? మా అన్నయ్య తగ్గొచ్చు, మా వదిన తగ్గొచ్చు, కానీ మీ ఆయన ఎప్పటికీ నాకు నా పిల్లలకి శత్రువే. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు చిన్నమ్మ. ఇదిగో మీతో సహా అందరినీ నా కుటుంబం అని నేను అనుకుంటున్నాను, కానీ ఒక్కరిని తప్ప. ఆపని నాటకాలు. ఆ ఒక్కరిని మీ అమ్మకి చేరువ చేయడానికి మా అందరినీ నీ డబ్బుతో కొనాలనుకుంటున్నావు. చిన్నమ్మ ప్లీజ్ స్టాప్ ఇట్. నింద వేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఏ వ్యక్తితో అయితే నా ఊపిరి ఆగిపోయేంత వరకు మాట్లాడకూడదు అనుకుంటున్నానో అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి మా అమ్మ పక్కన ఎలా నిలబెడతాను అనుకుంటున్నారు? ఇదిగోండి, మా అమ్మకి అలాంటి ఆశ లేదు, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. ప్లీజ్ అలా మాట్లాడకండి. ఇదంతా కాదు. మా అన్నయ్య ఇచ్చిన చెక్ నువ్వు తీసుకుంటావా లేదా? డబ్బు ఇచ్చాను కాబట్టి తిరిగి ఇచ్చేస్తున్నారు అంటున్నారు. ఇదే డబ్బు మీరు వాళ్ళకి ఇవ్వనందుకు ఆ రోజు ఇందు చచ్చిపోబోయింది. ఇందు చచ్చిపోతే తన ప్రాణాలు తీసుకొచ్చి మీరు ఇవ్వగలరా? అందుకే నా చెల్లెలి ప్రాణం నిలబెట్టడానికి నేనిచ్చిన డబ్బును తిరిగి ఎలా తీసుకుంటాను?